హాయ్ అండి అందరికీ. ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి టాపిక్ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఫోన్ అనమాట. ఫోన్ అనేది క్లారిటీగా బాగుండాలి ఫస్ట్ పాయింట్ అండి. ఎందుకంటే ఫోన్ క్లారిటీ మనకి బాగాలేకపోతే వీడియోస్ అనేటివి అస్సలు సరిగ్గా రావు, ఫొటోస్ కూడా సరిగ్గా రావు. అప్పుడు మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంచి క్లారిటీలో పెడితేనే మన వీడియోస్ చూడడానికి జనము ఇష్టపడతారు. మెయిన్ పాయింట్ అది. లేకపోతే కొంచెం బ్లర్గా వచ్చినా కూడా వీడియో బాగాలేకపోయినా కూడా అస్సలు పట్టించుకోరండి, అసలు చూడను కూడా చూడరు. అందుకే ఫస్ట్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్కి. మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అని అనుకుంటే మాత్రం మంచి ఫోన్ అయితే మెయింటైన్ చేయాలి, తప్పకుండా మెయింటైన్ చేయాలండి. చాలామంది చెప్తూ ఉంటారు ఫోన్ ఏమంత అవసరం లేదు ఇట్లా అట్లా అని చెప్తూ ఉంటారు, కానీ వీడియో క్లారిటీ అయితే ఖచ్చితంగా కావాలి. వీడియో క్లారిటీ ఏ ఫోన్లో ఉన్నా కూడా ఆ ఫోన్ అయితే మీరు సజెస్ట్ చేసుకొని తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ అనమాట. అదే కాకుండా దాని తర్వాత మీరు సిమ్ కూడా సపరేట్గా యూస్ చేస్తే మంచిదని నా ఒపీనియను. ఎందుకంటే నేను నా ఓల్డ్ ఫోన్ నెంబరే యూస్ చేస్తున్నాను అనమాట. నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, నేను వీడియోస్ చేసేటప్పుడు అంతా నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, ఫొటోస్ చేసేటప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదండి. అందుకే కొత్త నెంబరు మీరు యూస్ చేశారంటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ ఫేస్ చేయరని చెప్పచ్చు. అస్సలు ఈజీగా మనము వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు, ఎక్కడ మనకి ప్రాబ్లం అయితే ఉండదు. మామూలుగా మీరు పాత నెంబర్ ఇచ్చారనుకోండి, చాలా వాటికి మీరు రెస్పాన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు వీడియో ఏదైనా కుకింగ్ వీడియోని తీస్తూ ఉంటారు, లేకపోతే వేరే వీడియో ఏదైనా తీస్తూ ఉంటారు, అప్పుడు సడన్గా కాల్స్ వస్తే ఇంకా ఆ వీడియోకి డిస్టర్బెన్సే కదండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచో లేకపోతే ఇంకా మిడిల్ నుంచో వీడియో తీయాల్సి వస్తుంది. అప్పటికి ఆ కుకింగ్ అనేది అయిపోయి ఉంటుంది కూడా. అప్పుడు మీరు ఎలా తీస్తారు? కష్టం కదా. అందుకే నేను చెప్తున్నాను, సపరేట్ నెంబర్ అయితే చాలా బెస్ట్. కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సపరేట్ నెంబర్ అయితే యూస్ చేయండి. అందులోనూ ఇంకొకటి ఏమంటే మనకి మామూలుగా స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి, అలాగే నెట్వర్క్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ నెట్వర్క్ ఏది ఉంటే వాళ్ళని ఆ కాల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అవి కూడా రాకోకుండా మీరు మ్యూట్లో పెట్టేసుకుంటేనే బెస్ట్ అండి. లేకపోతే ఆ కాల్స్ కూడా వచ్చి మీ వీడియోకి ఫొటోస్కి డిస్టర్బెన్స్ చేయొచ్చు అనమాట. అందుకే అది కూడా ఆప్షన్ పెట్టుకుంటేనే మంచిది మీకు. దాని తర్వాత ఇప్పుడు మనకి ఫోన్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి? యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నేమ్కు ఇచ్చే ప్రిఫరెన్స్ ఇంకా దేనికి కూడా ఇవ్వరని చెప్పచ్చు. కొంచెం వెరైటీగా ఉండాలన్నమాట నేము. చాలా లెంత్ ఉండే నేమ్ కూడా ఇష్టపడరు జనాలు. చాలా సింపుల్గా ఉండాలి నేమ్ అనేది. మనం పెట్టే నేమ్ను బట్టే మన ఛానల్ కూడా చాలా బాగా క్లిక్ అవుతుందని చెప్పచ్చు. చాలా ఈజీగా ఉండాలి, పలకడానికి కూడా ఈజీగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఛానల్ గురించి చెప్తానండి. హహహ హర్ని అనమాట. చాలా సింపుల్గా ఉంది నేము, పిలవడానికి కూడా ఈజీగా ఉంది. కొంతమంది లెంత్గా పెట్టుకుంటూ ఉంటారు, బట్ అట్లా లేకోకుండా షార్ట్గా పెట్టి అది కొంచెం వెరైటీగా ఉండేటట్లు ట్రై చేయండి. కావాలంటే సజెషన్స్ కూడా మీ ఇంట్లో వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోండి. నేమ్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టండి. పదే పదే మీరు చేంజ్ చేస్తూ ఉంటే కనుక, ఇప్పుడు మీ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫస్ట్ ఒక నేమ్తో మీరు స్టార్ట్ చేసింటారు, సెకండ్ మళ్ళీ ఇంకో నేమ్తో స్టార్ట్ చేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇన్ని నేమ్సా, ఇది ఏ ఛానల్, మనం అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఛానల్ అయితే కానే కాదే, మనం వేరే ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పేసి అన్సబ్స్క్రైబర్ కూడా చేస్తారనమాట. అందుకే నేను చెప్తున్నాను ఈ మాట. ఇలాంటి పనులు అయితే చేయొద్దండి. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏ నేమ్ అయితే స్టార్ట్ చేస్తారో ఆ నేమ్తో మీరు స్టార్ట్ చేస్తేనే బెస్ట్. మీరు నేమ్ చేంజ్ చేసుకుంటూ పోతే సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోతారని చెప్పచ్చు. ఫస్ట్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఆ నేమ్ అనేది ఎలా పెట్టాలి, నా నేమ్తో రావాలంటే ఎలా పెట్టాలి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ నేమ్ ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా కూడా అది కూడా పెట్టుకోవచ్చు. బట్ షార్ట్ నేమ్ ఉండాలి, కొంచెం వెరైటీగా ఉండాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏమంటే మెయిల్ ఐడి. మెయిల్ ఐడి అంటే యూట్యూబ్కి మనము సపరేట్గా ఒక మెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలండి. మనము ఆల్రెడీ మన దగ్గర ఉండే మెయిల్ ఐడీస్ యూస్ చేసామంటే దానికి కూడా కష్టమవుతుంది. సపరేట్ మెయిల్ ఐడి ఉంటే కనుక యూట్యూబ్ నుంచి మీకు చాలా మెయిల్స్ అయితే వస్తూనే ఉంటాయి. అప్పుడు మీరు అవన్నీ చూసుకోవాలి. కొన్ని మనకి ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటాయి, అవి అట్లనే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ మనము కావాలంటే కొత్త మెయిల్ ఉంటేనే మంచిది నా ఒపీనియను. ఎందుకంటే పాత మెయిల్ ఐడి మనం ఇచ్చాం అనుకోండి, ఇప్పుడు మనకి వేరే వేరే
మెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ మెయిల్స్‌తో పాటు ఇవి గూడా మిక్స్ అయిపోతూ ఉంటాయి. మనం ఏ మెయిల్ ఎక్కడ పెట్టామనేది గూడా తెలీదనమాట. కష్టంగా ఉంటుంది. మళ్ళీ దానికి సెపరేట్ ఒక ఫోల్డర్ అయితే యూజ్ చేయాల్సొస్తుంది. ఇవన్నీ అవసరమా? అదే మీరు కొత్త మెయిల్ ఐడీ పెట్టారనుకోండి, ఈజీగా మీకు యూట్యూబ్ నుంచి మాత్రమే మెయిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, అప్పుడు మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఇది మంచి పద్ధతి అని చెప్పొచ్చు. నేనైతే అంటే ఫస్ట్ నాకు స్టార్టింగ్ ఇలా తెలియక నేను ఓల్డ్ మెయిల్ ఐడీనే ఇచ్చాననమాట. దానికి వేరే మెయిల్స్ అన్నీ వస్తుంటాయి. యూట్యూబ్ మెయిల్స్ కూడా వస్తుంటాయి. ఇంక మనం ఏం చెయ్యలేము. అంటే ఒకసారి స్టార్ట్ చేసేసాక మళ్ళీ మెయిల్ ఐడీ చేంజ్ చేసేకి ఉండదండి. మెయిల్ ఐడీ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇంకొక ఛానల్ చేంజ్ చేయాల్సొస్తుంది. ఇలా మిస్టేక్స్ కూడా అయితూ ఉంటాయి. అందుకే ఒక్క మెయిల్ ఒక్క ఛానల్‌కి పెడితే బెస్ట్ అని చెప్పొచ్చు. అందుకే మెయిల్ ఐడీ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. అదొకటి. దాని తర్వాత ఎప్పుడైనా గానీ యూట్యూబ్‌లో వీడియోస్ తీసేటప్పుడు అది షార్ట్ వీడియో తీస్తున్నామా, అంటే లెంతీ వీడియో తీస్తున్నామా అనే క్లారిటీ మనకు ఖచ్చితంగా ఉండాలి. మనము ఏం చేస్తామంటే ఫోన్‌లో వీడియో తీసేటప్పుడు ఒక్కొక్కరు ఇట్లా స్ట్రెయిట్‌గా పెడతారు ఫోన్‌ని. మళ్ళీ ఏం చేస్తారంటే ఇట్లా స్లైడ్ తిప్పేస్తారనమాట. అప్పుడు అది ఏ వీడియో అనేది జనాలకు అర్థం కాదు. చాలా వరకు అలాంటి వీడియోస్ కూడా నేను చూశాను. ఇట్లా స్ట్రెయిట్‌గా పెడితే అది షార్ట్ వస్తదనమాట మనకి. ఇలా పెడితే లెంతీ వీడియో. బట్ లెంతీ వీడియో, షార్ట్ వీడియో 2 మిక్స్ చేసేస్తారు. అంటే మనము తీసేటప్పుడు తీసేటప్పుడు మనకి ఏదన్నా ఇప్పుడు కుకింగ్ వీడియో అనే అనుకోండి. మనము షార్ట్ వీడియో తీసేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా షేక్ చేసేస్తారనమాట ఫోన్‌ని. షేక్ చేసేటప్పుడు ఏమనిపిస్తుందంటే జనాలకి చూసి ఇంట్రెస్ట్ పోతుందండి మెయిన్. అస్సలు చూడరు. ఒక్కసారి క్లియర్‌గా ఉంటేనే వాళ్ళు చూసేది గొప్ప అని చెప్పొచ్చు. మనము క్లియర్‌గా వీడియో పెట్టుకోకుండా ఇలా షేక్ చేసుకుంటూ ఉంటే కష్టము. చాలా వీడియోస్ నేను గూడా అలాగే చేశాను కాబట్టి నా మిస్టేక్స్ మళ్ళీ మీలో రిపీట్ కాకూడదనే నేను ఈ ఐడియాస్ అయితే మీకు ఇస్తున్నాను. అలా చేయకపోతే కష్టమండి. చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. ఎందుకంటే వాళ్ళు వీడియోస్ చూడరు. మనకి వ్యూస్ రావు. సబ్స్క్రైబర్స్ రారు. ఇవన్నీ కష్టమే అనమాట. దాని తర్వాత వీడియో అయిపోయింది. వీడియో తర్వాత మనము ఎడిటింగ్ అనేది ఖచ్చితంగా రావాలండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిండే వాళ్ళకి. నాకైతే స్టార్టింగ్‌లో ఎడిటింగ్ అనే స్పెల్లింగ్ కూడా తెలీదని చెప్పొచ్చు. బట్ నాకసలు దాని గురించి ఏమీ అవగాహన లేదు. యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచే నేను ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎడిటింగ్ కొంచెం కొంచెంగా ప్రతి ఒక్క వీడియోస్ అంటే నాకు తెలియనప్పుడు టెక్ ఛానల్స్ వీడియోస్, వేరే వాళ్ళ వీడియోస్ ఇవన్నీ చూడడం వల్ల కొద్దిగా ఎడిటింగ్ అనేది నేర్చుకున్నాను. ఇప్పుడు పర్లేదండి. మరీ నేను 100% పర్ఫెక్ట్ అయితే నేను చెప్పలేను గానీ, ఓకే. నా వీడియోస్, నా ఫోటోస్ నేను కరెక్ట్‌గా ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోగలను. ఇంతవరకు నాకు ఓకే. అది మెయిన్. ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైట్‌గా అన్నా స్టార్ట్ చేయండి. మామూలుగా మనము ఫోన్‌లో ఒక ఫోటో తీసుకున్నప్పుడన్నా మనము ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం గదా! కనీసం బ్యాక్‌గ్రౌండ్ ఎలా చేయాలి, ఇది అది అని చెప్పి ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం గదా! సేమ్ అదే ప్రాసెస్ మన యూట్యూబ్ ఛానల్‌లో మనకి స్టార్ట్ అయిపోతుంది. బట్ ఏమంటే అక్కడ ఫోటోస్, ఇక్కడ వీడియోస్ అంతే తేడా. వీడియోని మనం ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ లెంత్‌గా పెట్టుకోవాలి, ఎక్కడ ఈ వీడియోని మనము ఏమేం చేయాల్సొస్తుందనేది మనం నేర్చుకోవాలి అంతే అండి. దానికి యాప్ చాలా మంచి యాప్ అయితే చాలా అవసరము. ఫస్ట్ యాప్ అనేది చాలా ఇంపార్టెంటు. మీరు ఏ యాప్ యూజ్ చేస్తున్నారో, స్టార్టింగ్ ఏ యాప్ అయితే యూజ్ చేస్తారో ఎండింగ్ వరకు అదే యాప్ యూజ్ చేయడం మంచిదండి. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అయితాం. నేను ఫస్టు ఏం యాప్ అంటే పేరైతే రావట్లేదండి నాకు. పేరొస్తే నేను చెప్తాను. విఎన్ యాప్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి ప్రెజెంటు. నేను స్టార్టింగ్ నుంచి అదే యూజ్ చేస్తున్నాను. కైన్ మాస్టర్ అండి. సారీ. కైన్ మాస్టర్ చాలామంది చెప్పారు. కైన్ మాస్టర్ చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా అట్లా అని చెప్పి. బట్ నేను స్టార్టింగ్‌లో అది స్టార్ట్ చేసేటప్పుడు నాకు వాటర్ మార్క్ అయితే వచ్చిందనమాట. వాటర్ మార్క్ వస్తే అసలు జనాలు చూసేది చాలా తక్కువ. ఎందుకంటే వీడియో మనకి వచ్చేది చాలా తక్కువ లెంగ్త్‌లో వస్తుంది మన ఫోన్‌లో. అలాంటప్పుడు అక్కడ మిడిల్‌లో ఇంకా వాటర్ మార్క్ అనేది కనిపించిందనుకోండి, వాళ్ళసలు చూడను కూడా చూడరండి. ఆ వాటర్ మార్క్ లేకోకుండా ఏ యాప్ అయితే ఉంటుందో అది యూజ్ చేసుకోండి. బెస్ట్ అని చెప్పొచ్చు. నేనైతే విఎన్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఆ విఎన్ యాప్‌లో నాకెప్పుడు వాటర్ మార్క్ అయితే రాలేదు. కైన్ మాస్టర్ యూజ్ చేసేటప్పుడు నాకు వాటర్ మార్క్స్ అయితే వచ్చాయి. అందుకే నేను ఆ కైన్ మాస్టర్ అయితే వాడడం మానేశాను. ఇంకొకటేమంటే కైన్ మాస్టర్‌లో సెట్టింగ్స్ వేరేగా ఉంటాయి. విఎన్‌లో వేరేగా ఉంటాయన్నమాట. మనకి కన్‌ఫ్యూజ్ అయితుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లియర్‌గా ఉండాలి. ఏదైనా మనం యాప్ యూజ్ చేసేటప్పుడు దాని గురించి మనకు పూర్తిగా తెలిసుండాలి.
అప్పుడు తెలుసుంటే మన వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది కదండి. ఎడిటింగ్ కానీ, ఏదైనా థంబ్‌నెయిల్ గానీ, ఇంకోటి గానీ, ఏదైనా గానీ, ఏ యాప్ అయినా మనం యూజ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ దాని గురించి ఫుల్‌గా తెలిసుంటే అప్పుడు ఈజీగా మనము ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందులోనూ వీడియోస్ కూడా చాలా తొందరగా స్టార్ట్ చేయొచ్చనమాట. అది బావుంటుంది. అందుకే స్టార్టింగ్ మీరు ఏ యాప్ అయితే యూజ్ చేస్తున్నారో ఎండింగ్ వరకు అదే యూజ్ చేయడం బెస్ట్. లేదు మాకు ఎడిటింగ్ బాగొస్తుంది, మేము ఏ యాప్ అయినా యూజ్ చేయగలము, మాకు ఆ నాలెడ్జ్ ఉంది అనుకుంటే మాత్రం మీరు చాలా యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. నాకు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. నాకసలు ఎడిటింగ్ రాదని చెప్పాను కదా స్టార్టింగ్‌లో. నేను అందుకే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయానని చెప్పేసి నేను కైన్ మాస్టర్ డిలీట్ చేసేసాను. అన్‌ఇన్‌స్టాల్ చేసేసానండి. అన్‌ఇన్‌స్టాల్ చేసేసాక విఎన్ యాప్ అనేది యూజ్ చేశాను. ఇది కూడా నేను యూట్యూబ్‌లో చూసే వేరే వాళ్ళు ఇలా సజెస్ట్ చేస్తే పలాని యాప్స్ అయితే మీకు వాటర్ మార్క్ రాదని చెప్తే విఎన్ యాప్ అనేది నేను యూజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా కూడా ఉంటుందండి. కష్టమవుతుంది లేకపోతే. మీరు అడ్జస్ట్ అయిపోతే ఒక్కదానికి యాప్‌కి అదే ఓకే అని అనిపిస్తుంది. మళ్ళీ వేరే యాప్ యూజ్ చేయాలని అనిపించదు కూడా. చాలామంది చాలా రకరకాల యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. కన్‌ఫ్యూజ్ అయితూ ఉంటారు. వీడియో ఎలా పెట్టాలో కూడా అర్థం కాకుండా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. అలా కాకుండా ఒక్క యాప్ మీదే మనము ఇంట్రెస్ట్‌గా చూసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే సెట్టింగ్స్ అన్నీ మనకొస్తాయి. మనం ప్రాపర్‌గా వీడియోస్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది వర్క్ అయితే. మనకెక్కడ మనము స్ట్రెయిన్ అవ్వము. అందుకే చెప్తున్నాను. ఇంకొకటేమంటే మనం వీడియో చేసేటప్పుడు ఫోన్ అయితే షేక్ చేయకూడదండి. ఫస్ట్ పాయింట్ అది. 99% నేను చాలా వీడియోస్ షేక్ చేసేసాను. ఎందుకంటే నాకప్పుడు తెలీదు. స్టార్టింగ్‌లో నాకేం తెలీదు. జస్ట్ ఏదో వీడియో అయితే అప్‌లోడ్ చేయాలి అంతవరకే నాకు తెలుసు. నాకు ఏది అంత ఐడియా లేదు కాబట్టి ఇలా చేసేసాను. అది మిస్టేక్ అని చెప్పొచ్చు నావి. చాలా మిస్టేక్స్ అయితే నేను చేశానండి. అందుకే ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకూడదనే నేను ఇది మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు ఫోన్ షేక్ చేయకోకుండా ఎక్కడైనా ప్రాపర్‌గా పెట్టడము, లేకపోతే దానికొక స్టాండ్ తీసుకోవడము, ఇలాంటివి చేస్తే బెస్ట్ అండి. సెల్ఫీ స్టిక్ వస్తది గదండీ మామూలుగా. నేను నా వీడియోస్‌లో అయితే పెట్టాను. ఆల్రెడీ నేను 1,000 తర్వాత సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను. అలాంటిది ఒకటి తీసుకున్నారంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీషోలో మీకు తక్కువ ప్రైస్‌లోనే దొరుకుతుందది. క్వాలిటీ వైస్ కూడా చాలా బావుంది. కావాలంటే నా వీడియో ఒక్కసారి చూడండి. టోటల్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఇచ్చాను నేను. అది మీరు ఒకసారి ట్రై చేశారంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ నేను 1,000 వరకు నేను తీసుకోలేదండి. అదే నేను చేసిన మిస్టేకు. చాలా సార్లు నా వీడియోస్ అయితే చాలా షేక్ అయిపోయాయి. ఇష్టం వచ్చినట్టు తీసేసాను. ఏందో లేండి, ఎట్లెట్లో అయిపోయినాయి. మీరు ఓల్డ్ వీడియోస్ చూసారంటే మీకు ఒక అవగాహన వస్తుందనమాట. నేను ఎలా తీశాను వీడియోస్ అనేది. షేక్ చేయకూడదు కదా! ఇట్లా చేతిలో పట్టుకొనే ఉంటాము. ఏదో కుకింగ్ చేస్తూ ఉంటాము. మళ్ళీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. అప్పుడు ఖచ్చితంగా షేక్ అయిపోతుంది. అప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటుంది. వీడియో అనేది షేక్ అయిందంటే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదండి. ఇంట్రెస్ట్ అనేది మొత్తం వెళ్ళిపోతుందనమాట. అందుకే చెప్తున్నాను నేను. అది మెయిను. ఇంకా దాని తర్వాత థంబ్‌నెయిల్స్ గానీ, ఇంట్రో కానీ ఇలాంటివన్నీ మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఇంకొక యాప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సొస్తుంది. నేను క్యాన్వా యూజ్ చేస్తున్నాను. క్యాన్వాలోనే నేను థంబ్‌నెయిల్స్ కానీ, ఇంట్రో కానీ ఇలాంటివన్నీ నేను ఇది చేస్తానండి. అది నాకు బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. మీరు అడగచ్చు అన్నిటికీ ఒక యాప్ అయితే లేదా అని. నాకైతే ఐడియా లేదండి. నేనైతే సెపరేట్‌గానే యూజ్ చేస్తున్నాను ఇవన్నీ. అన్నిటికీ ఒకే యాప్ అయితే నాకు తెలీదు. నేను ఇంతవరకు ఏది ట్రై చేయలేదనమాట. మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్‌లో అయితే పెట్టేసేయండి. నేను కూడా ట్రై చేసి చూస్తాను. దాని గురించి మీకు డీటెయిల్స్ కూడా ఇస్తానండి ఖచ్చితంగా. మీకు ఇన్ని వివరాలు చెప్పాను గదా! మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్‌లో అయితే పెట్టేసేయండి. నచ్చితే గనక నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నాకు మానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. మీరు ఒక్క లైక్ చేశారంటే అది చాలా మందికి చేరుతుంది. అప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అలాగే మానిటైజేషన్ కూడా తొందరగా అయిపోతుందండి.